పరలోకం. ఈ పరలోకం అనేది దేవుడు ఎప్పుడు చేయటట్టు ఇది దేవుడు బైబిల్లో రాశాడు. ఎప్పుడు చేశాడో ఈ పరలోకం అనేది దేవుడు ఎప్పుడు చేశాడో బైబిల్లో దేవుడు రాశాడు. దాని గురించి మనం తెలుసుకోగలిగితే మొత్తం మీకు పరలోకంకి వెళ్ళాలి అంటే నువ్వేం చేయాలో అన్నది కూడా నీకు తెలిసిపోద్ది. కనుక డైరెక్ట్ గా మనం ఒక రిఫరెన్స్ చూద్దాం. కొంచెం మీరు ఆలోచించండి, ఆ వాక్యాన్ని మీరు కొంచెం అర్థం చేసుకోండి, గ్రహించండి. మత్తయి సువార్త 25వ అధ్యాయము. మత్తయి సువార్త 25వ అధ్యాయము 34వ వచనం. మత్తయి సువార్త 25వ అధ్యాయము 34 చదవండి. అప్పుడు రాజు తన కుడివైపున ఉన్నవారిని చూచి, నా తండ్రి చేత ఆశీర్వదింపబడిన వారులారా రండి. ఎవరో రాజు, ఎప్పుడనే మాటలు ఇవి అని మనం ఆలోచిస్తే 31వ వచనంలో మనకి క్లియర్ గా ఉంటుంది. తన మహిమతో మనుష్య కుమారుడును యేసుక్రీస్తు వారు ఆయనతో కూడా సమస్త దూతలను వచ్చినప్పుడు, అంటే రెండవ రాకడ, యేసు రెండవ రాకడది. ఆ రెండవ రాకడలో యేసుక్రీస్తు వారు వచ్చినప్పుడు ఆయన తన మహిమ గల సింహాసనం మీద ఆసీనుడై ఉండును. చూడండి, యేసుక్రీస్తు వారు సింహాసనం మీద కూర్చొని ఉంటాడట. రెండవ రాకడ, యేసు రాబోతున్నాడు. మరణాథ అంటున్నారు. ప్రభు అయిన యేసు రమ్ము, త్వరగా రమ్ము. ఎన్నో సంవత్సరాలుగా క్రైస్తవులు యేసు వస్తాడు, యేసు వస్తాడు, సృష్టి నాశనం అయిపోతుందని ఎన్నో సంవత్సరాలుగా ఎదురు చూస్తూ ఉన్నారు. అలాగే ఒకరోజు యేసుక్రీస్తు వారు వస్తాడట. దేవదూతలందరినీ వెంట పెట్టుకొని వస్తాడట. ఆ రెండవ రాకడలో ఏం చెబుతున్నాడో అది 34వ వచనంలో మీరు అర్థం చేసుకోవాలి. రెండవ రాకడలో చెప్పే మాట ఇది. అప్పుడు రాజు కుడివైపున ఉన్నవారిని చూచి, నా తండ్రి చేత ఆశీర్వదింపబడిన వాళ్ళారా రండి. లోకము పుట్టినది మొదలుకొని మీ కొరకు సిద్ధపరచబడిన రాజ్యమును స్వతంత్రించుకొనుడి. జాగ్రత్త వినాలి. పరలోకం అనే దానిని దేవుడు చేశాడు. అయితే నీకు కూడా ఇవ్వాలనుకునేటటువంటి రాజ్యము ఒకటి దేవుడు సిద్ధపరిచాడట. పరలోక రాజ్యం. నీకు దేవుడు రాజ్యము సిద్ధపరిచాడట. ఆ మహాలోకానికి నీవు రావడానికి, ఆ లోకంలో నువ్వు దేవుడు ఏర్పాటు చేసినటువంటి ఆ రాజ్యములో నువ్వు కూడా స్వతంత్రించుకోవడానికి దేవుడు ఎప్పుడు సిద్ధపరిచాడు అని రాశాడంటే, యేసుక్రీస్తు వారు అంటున్నారు, లోకము పుట్టినది మొదలుకొని మీ కొరకు సిద్ధపరచబడిన, లోకము పుట్టినది మొదలుకొని మీ కొరకు సిద్ధపరచబడిన ఈ లోకాన్ని దేవుడు చేసినప్పుడే, ఈ లోకం పుట్టినప్పుడే దేవుడు నీ కొరకు రాజ్యం సిద్ధపరిచాడట. పరలోక రాజ్యం.
పరలోకం. నీకివ్వబోయే ఆ పరలోక రాజ్యం దేవుడు ఎప్పుడు సిద్ధపరిచాడు అని యేసుక్రీస్తు వారు అంటున్నారంటే, లోకము పుట్టినది మొదలుకొని. ఈ లోకము పుట్టినప్పుడే నీ కొరకు సిద్ధం చేసేశాడు, రెడీ అయిపోయింది. ఇదే వచనం ఇలా పెట్టుకొని ఓసారి హెబ్రీ పత్రిక 11వ అధ్యాయము 15 చివరి మాట ఒకసారి చదవండి. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయము 15వ వచనము. వారు ఏ దేశము నుండి వచ్చారో ఆ దేశమును జ్ఞాపకమందుంచుకున్న ఎడల మరలా వెళ్ళుటకు వారికి వీలు కలిగి ఉండును. అయితే వారు మరి శ్రేష్టమైన దేశమును అనగా పరలోక సంబంధమైన దేశమును కోరుతున్నారు. అందుచేత తాను వారి దేవుడనని అనిపించుకొనుటకు దేవుడు వారిని గురించి సిగ్గుపడడు. ఏలయనగా ఆయన వారి కొరకు ఒక పట్టణము సిద్ధపరచి ఉన్నాడు. మీ కొరకు ఒక పెద్ద పట్టణము సిద్ధపరిచి ఉన్నాడు. ఎప్పుడు? దేవుడు ఎప్పుడు మీ కొరకు ఒక పట్టణము సిద్ధపరిచాడు? లోకము పుట్టినది మొదలుకొని. ఈ లోకాన్ని చేసినప్పుడే నీకివ్వబోయే లోకం రెడీ. నీకు ఈ లోకాన్ని ఇవ్వాలనుకునేటప్పటికే, ఈ లోకం చేసినప్పటికే లోకము పుట్టినది మొదలుకొని మీ కొరకు సిద్ధపరచబడిపోయింది. ఒక పట్టణము, రాజ్యము. మరి ఈ లోకాన్ని సిద్ధపరిచినప్పుడే, ఆ లోకాన్ని సిద్ధపరిచినప్పుడు, ఈ లోకాన్ని సిద్ధపరిచినప్పుడు దేవుడు ఆ లోకాన్ని కూడా అప్పుడే, లోకము పుట్టినప్పుడే సిద్ధపరిచినప్పుడు మరి నీకు అప్పుడే ఇచ్చి ఇవ్వచ్చు కదా. అంతే కదండి. ఇదంతా ఎందుకు? మళ్ళీ ఆదాము పుట్టడం ఎందుకు, హవ్వ పుట్టడం ఎందుకు, కయీను, హేబేలు, షేతు, ఇలా 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 భూమి మీద ఎంతో మంది పుట్టడం ఏంటి, చనిపోవడం ఏంటి, మళ్ళీ వాళ్ళు ఎక్కడికో పరదేశకు వెళ్ళటం ఏంటి, ఏంటి ఇదంతా? ఈ తతంగం ఎందుకు ఇదంతా? లోకము పుట్టినది మొదలుకొని మీ కొరకు సిద్ధపరచబడిన రాజ్యమును మీకు దేవుడు ఇవ్వాలనుకునేటప్పుడు మిమ్మల్ని ఆ లోకములో, ఆ రాజ్యములో అక్కడే పుట్టించి ఆ రాజ్యము, ఆ పట్టణము మనకివ్వచ్చు కదా. అంతే కదండి. ఇదంతా ఎందుకు మనకి? ఈ లోకాన్ని ఎందుకు చేయాలి? అయితే ఎందుకు దేవుడు ఈ లోకాన్ని చేశాడు? ఈ లోకంతో పాటు ఆ లోకాన్ని కూడా అప్పుడే ఎందుకు సిద్ధం చేశాడు? ఆలోచించాలి. పరలోకం, పరలోకం, ఆ పరలోకము అందరికీ తేరగా ఇచ్చేయడానికి దేవుడు అనుకోలేదు. అందరికీ పొలోమని, ఇంకెందుకు పదండి పదండి, ఇంకెందుకు పదండి పదండి పదండి, అనుభవించండి, రాజ్యమును స్వతంత్రించుకోండి అని దేవుడు అనుకోలేదు. ఆ రాజ్యములోనికి, ఆ పరలోకములోనికి నువ్వు ప్రవేశించాలంటే నువ్వు భూమి మీద పుట్టాలి అని దేవుడు అనుకున్నాడు. నువ్వు పుట్టాలి, నేను పుట్టాలి, ఆదాము పుట్టాలి, ఈ భూప్రపంచములో కోటాను కోట్ల మంది పుట్టాలి. ఎందుకు వీళ్ళందరూ పుట్టాలి? ఒకటే ఒక ఆలోచన దేవుని, నా పిల్లలు నా మాట వినాలి, నా మాట వినాలి. ప్రతి తండ్రి ఏమనుకుంటాడు? నా పిల్లలు
నా మాట వినాలి. నేను వాళ్ళకి భోజనం పెడతాను కనుక, వాళ్ళకి కావలసినవన్నీ నేను ఇస్తున్నాను కనుక, వాళ్ళకి అనారోగ్యం అయితే నేను హాస్పిటల్కి తీసుకెళ్ళాను కనుక, అలాగే ఒక తల్లి నేను వాళ్ళకి చిన్నప్పటి నుండి గోరుముద్దలు తినిపిస్తూ, స్నానం చేయిస్తూ, వండి ఉయ్యాల్లో వేసి వాడికి తినిపించి ఎన్నో చేశాను. నా మాట వాడు వినాలి, నన్ను వాడు గౌరవించాలి, నేను తల్లినని వాడు పిలవాలి అని ఈ లోకంలో పిల్లలను కన్న తల్లిదండ్రులుగా వాళ్ళకి ఎలాంటి మనసు అయితే ఉంటుందో, పరలోకమందున్నటువంటి తండ్రి అయినటువంటి దేవుడు ఈ లోకాన్ని కలుగు చేసినప్పుడే నీకు ఇవ్వాలనుకున్నది కూడా కలుగు చేసేసి, ఈ లోకములో మిమ్మల్ని నేను పుట్టిస్తున్నాను కనుక నా మాట వింటే మీకు నేను ఇస్తాను, నా మాట ప్రకారము మీరు చేస్తే మీకు ఆ లోకం దక్కుతుంది. నా మాట ఇక్కడే వినకపోతే అక్కడికి వచ్చిన తర్వాత కూడా అక్కడ కూడా నా మాట వినరు. మీరు ఇక్కడ వినలేని మీరు అక్కడ నా మాట వింటారనుకుంటే పొరపాటు. అందుకే దేవుడు ఈ లోకములో ఆదామవ్వలను పుట్టించి ఒక తోట వేసి ఆ ఏదెను తోటలో వాళ్ళను ఉంచి, నా మాట మీరు వింటారో లేదో అని ఒక చెట్టు వేసి, ఈ మంచి చెట్టుల తిరుగునిచ్చు వృక్ష ఫలమును నీవు ముట్టుకొనకూడదు, భుజించకూడదని చెప్పాడు. నా మాట వినాలని చెప్పాడు. మాట వినలేదు, ఆయన మాట వినలేదు, దేవుని మాటే వినలేదు. దేవుని మాటను ఆదాము వినలేదు, నిన్న విన్నారు. దేవుని మాటను లోతు భార్య వినలేదు. నా మాట వినకపోతే మీరు నాకు దూరం అయిపోతారు. నా మాట వినని వారికి నేను స్వర్గం ఇవ్వను. నేను మీ కొరకు ఇవ్వవలసిన దానిని ఎప్పుడో సిద్ధం చేశాను. లోకము పుట్టినది మొదలుకొని మీ కొరకు సిద్ధపరచబడింది. అప్పుడే సిద్ధపరచబడిన ఆ రాజ్యమును మీకు ఆ రోజే నేను అప్పుడే ఇవ్వచ్చు. కానీ నా మాట వినేవారికి మాత్రమే అది దక్కుతుంది అని దేవుడు అనుకున్నాడు. దేవుని మాట వినాలా? వినాలా? నీ తండ్రి మాటను వినాలా వద్దా? ఆయన తండ్రి, ఆయన కన్నాడు, ఆయన పెంచాడు, ఆయనే అన్ని ఇచ్చాడు. నీ తండ్రికి నువ్వు లోబడి ఉండాలి. నీ తండ్రి చెప్పినట్టుగా నువ్వు వినాలి. ప్రతి తల్లి ప్రతి తండ్రి అనుకున్నది అదే కదండి, నా పిల్లలు నా మాట వినాలి అని. మనం పిల్లలను కని మన మాట వాళ్ళు వినాలి అని అనుకునేటప్పుడు సృష్టిని సృష్టించినటువంటి దేవుడు, నీకు కావలసినవి అడగక ముందే ఇచ్చినటువంటి దేవుడు, నా మాట వినాలి అని దేవుడు అనుకున్నాడు. నా మాట వినని వారికే ఆ మహారాజ్యాన్ని నేను ఇవ్వాలి అని దేవుడు ఆశపడ్డాడు. కానీ ఎవరు ఆయన మాట విన్నారు? అందరూ పాపము చేస్తూనే వచ్చారు. అందరూ దేవుని మాటను ధిక్కరిస్తూనే వచ్చారు. అందరూ దేవుని మాటను వినకుండానే పోయారు. ఇలా లోకమంతా దేవునికి వ్యతిరేకులై హేతువాదిగా, నాస్తికుడుగా, దేవుని నమ్మని వాడిగా, ఒక వ్యభిచారిగా, ఒక నరహంతకుడుగా, దేవుడైతే దేవుణ్ణి విడిచిపెట్టి దేవుడు కాని దేవుళ్ళ వైపునకు లోకమంతా వెళ్ళిపోతుంటే ఆ దేవుడు ఏం చెయ్యాలి చెప్పండి? ఇలాంటి మనస్తత్వం ఉన్న మనుషులను, వాళ్ళను పుట్టించక మునిపే వాళ్ళ భవిష్యత్తు తెలుసుకున్న దేవుడు, నా మాట వినేటటువంటి వాళ్ళను నేను పరలోకానికి ఆహ్వానిద్దామని దేవుడు అనుకొని ఈ లోకాన్ని కలుగజేసినప్పుడే ఆ లోకాన్ని రెడీ చేసి ఈ భూమి మీద మానవులను పుట్టించి, నేను దేవుడను, నేను తండ్రిని, నన్ను మహిమపరచండి, నన్ను గౌరవించండి,
నా గురించి తెలియజేయండి, నా మాట వినండి అని దేవుడు ఒక 10 ఆజ్ఞలు ఇచ్చాడు. 10 కూడా 10 మాటలు వినలేదు. ఒక మాట ఇచ్చాడు, అది వినలేదు ఆదాము. తర్వాత 10 ఆజ్ఞలు ఇచ్చాడు, ఆ మాటలు వినలేదు. అలా వినకపోయినా మనుషులు పాపాత్ములుగా మారిపోతున్నా ఈ పాపులైనటువంటి వాళ్ళందరూ స్వర్గాన్ని పోగొట్టుకుంటున్నారని, పోనీలే పిల్లలే కదా, చేసింది పాపమే కదా, కడుక్కుంటే పోతాది కదా అని దేవుడు ఆలోచించాడు. మీరున్నారు, మీ పిల్లలు పాస్ పోసారనుకో, ఏం చేస్తారు? కడుగుతారా? అలాగే టాయిలెట్ పోసాడు అనుకోండి, ఏం చేస్తారు? కడుగుతారు. ఎన్నిసార్లు పోస్తే? చిన్నప్పుడు ఎన్నిసార్లు పోసాం అందరం, పెద్దోళ్ళం అయిపోయాం. కానీ ఇప్పుడు అందులోనే ఆట పాట, డ్యాన్సులు, గంతులు. అయినా తల్లి వెంటనే వచ్చి పాపం వాడిని కడిగి ఆ గుడ్డలన్నీ మళ్ళీ ఉతికి మళ్ళీ వాటినన్నిటినీ ఆరబెట్టి మళ్ళీ తీసుకొచ్చి వేయగాని మళ్ళీ వాడు వెంటనే మళ్ళీ అది మళ్ళీ 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 మళ్ళీ. ఇది తల్లిదండ్రులు తమ పిల్లలకు చేసే సేవ. 3 సంవత్సరాలు, 4 సంవత్సరాలు, 5 సంవత్సరాలు ఈ లోకంలో తల్లులుగా తండ్రులుగా ఈ భూమి మీద తమ పిల్లలు చేసిన వీటిని కడుక్కోవాలి అని, ఎలాగైనా కడిగేయాలని ఎలాగైతే అనుకుంటున్నారో, తండ్రి అయిన దేవుడు కూడా భయంకరమైన మీ పాపాలను యేసు రక్తముతో కడిగేయాలని దేవుడు అనుకున్నాడు. ఎప్పుడు? జగత్తు పునాది వేయబడక మునిపే. మన తల్లి ఏమి కడిగింది? 1 నెల, 1 సంవత్సరం, 2 సంవత్సరం, 3 సంవత్సరం, 5 సంవత్సరాలు, అంతే. అంతకంటే ఒకళ్ళు 6, 8, 9, 10 సంవత్సరాల వరకు ఒకళ్ళ పిల్లలు వాళ్ళు స్నానాలు చేయించి చేస్తారేమో. కానీ దేవుడు నువ్వు 70, 80, 90, 100 సంవత్సరాలు వచ్చిన నువ్వు చేసిన పాపాలు, నువ్వు చేసిన ఘోరాలు, నువ్వు చేసిన అల్లరి ఇంతంత కాదు. అయినా సరే దేవుడు తల్లిదండ్రులు తమ పిల్లలకు కడిగినట్టుగా భూమి మీద మానవులందరి పాపాలను కడగాలి అని, ఈ యేసుక్రీస్తుని ఇచ్చేయాలి అని, ఆయన రక్తము ద్వారా మీకు పాప క్షమాపణ కలిగించాలి అని, పాపులైన మిమ్మల్ని పరిశుద్ధులుగా చేసుకొని పరలోకానికి రప్పించుకోవాలి అని దేవుడు ప్రణాళిక వేసుకొని, ఆ పరలోకం ఎలాగైనా మీరే దక్కించుకోవాలి అని, మీకు ఎలాగైనా రావాలి, మీరు పొందాలి అని ఈ వేదిక మీద ఈ రాత్రి, నిన్న రాత్రి, మొన్న రాత్రి, 3 రాత్రులు ఆయన ఇంత చలిలో మా ద్వారా మిమ్మల్ని పిలుచుకుంటూ ఆయన మాటలు చెప్పుకుంటున్నాడు అంటే ఏంటండి దేవుడు? ఎవరు చెప్తారు? ఎవరు ఇలాంటి సభలు పెట్టి చెప్తారు? ఎవరు రాత్రి చెప్తారు? ఎవరు చెబుతారండి? ఎవరికండి ఇంట్రెస్ట్? ఈ పని ఎవరు చేయగలరు? ఈ మాటలు ఎవరు చెప్పగలరు? దేవుడు ఇలాగ అనుకున్నాడు అని బైబిల్ చదివి ఎవరు ఆలోచించగలరు? నీ కొరకు దేవుడు పరలోకాన్ని ఎప్పుడో సిద్ధం చేసేసాడని, అయితే ఆ రోజే నీకు ఇవ్వాలనుకున్నాడు. కానీ ఆయన మాట వింటేనే, ఆయన కనీసం నువ్వు నమ్మితేనే నీకు ఇవ్వాలని ఆయన అనుకుంటున్నాడని, నీవు చేసిన పాపాలను కూడా కడగడానికి ఎప్పుడో జగత్తు పునాది వేయబడక మునిపోయి యేసుక్రీస్తు వారిని దేవుడు సిద్ధం చేసేశాడని, ఇవన్నీ సంగతులు నువ్వు తెలుసుకొని భూమి మీద దేవుని అర్థం చేసుకొని తండ్రి మనసు ఎరిగి నువ్వు కూడా భూమి మీద ఆ దేవుని తెలుసుకొని ఈ లోకానికి ప్రకటించాలనే ఈ భూమి మీద నిన్ను పుట్టించాడు. అందుకే నిన్ను పుట్టించాడు. ఈ లోకంలో పుట్టిన నీవు ఆయన మాట విని ఆయన చెప్పు మాటల ప్రకారంగా నువ్వు చెయ్యాలి అని ఈ లోకానికి యేసుక్రీస్తు వారు వచ్చి చెప్పేశారు. అదే మత్తయి సువార్త 7వ అధ్యాయము
21వ వచనం, మత్తయి సువార్త 7వ అధ్యాయము 21. ప్రభువా ప్రభువా అని నన్ను పిలిచి ప్రతివాడును పరలోక రాజ్యములో ప్రవేశింపడు. ప్రభువా ప్రభువా అని నన్ను పిలిచి ప్రతివాడు పరలోక రాజ్యములో ప్రవేశింపడు. పరలోక రాజ్యంలోకి వెళ్ళాలి అంటే, ఆ మహాలోకానికి వెళ్ళాలి అంటే ప్రభువా ప్రభువా అంటే సరిపోతుందా? అలా కుదరదు. లూకా సువార్త 6వ అధ్యాయము 46వ వచనము, నేను చెప్పు మాటల ప్రకారము యేసుక్రీస్తు వారు అంటున్నారు, నేను చెప్పు మాటల ప్రకారం మీరు చెయ్యాలి. నేను చెప్పు మాటల ప్రకారం మీరు చెయ్యక ప్రభువా ప్రభువా అని పిలుచు. నన్ను పిలుచుట ఎందుకు? ఈరోజు చూసారా క్రైస్తవులు ఏం చేస్తున్నారు చెప్పండి? ప్రభువా ప్రభువా అని పిలుచుకుంటున్నారు. ఆదివారం వచ్చావు, ఏం చేసావు? అదే చేసావు. ఇంటిలో ఏం చేసావు? అదే చేసావు. పడుకునే ముందు ఏం చేసావు? అదే చేసావు. ఆ మాట చెప్పడానికి నువ్వు భూమి మీద పుట్టావా? కాదు, ఆయన గురించి చెప్పడానికి పుట్టావు. ఆయన గురించి నీవు ఈ భూమి మీద పని చేయడానికి వచ్చావు. అందుకే ఏమనుందో తెలుసా? దేవుడు ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలు చెయ్యాలని. ఎఫ్సీ పత్రిక 2వ అధ్యాయము 10వ వచనము. ఎఫ్సీ పత్రిక 2వ అధ్యాయము 10వ వచనం, నువ్వు ఎందుకు ఈ లోకంలో పుట్టావంటే, నీకెందుకు ముందుగానే ఆ లోకంలో పుట్టించి ఆ లోకం ఇవ్వలేదంటే, వాటి యందు మనము నడుచుకొనవలెనని దేవుడు ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలు చేయుటకై మనము క్రీస్తు యేసునందు సృష్టింపబడిన వారమై ఆయన చేసిన పని అయి ఉన్నాము. వాటి యందు మనము నడుచుకొనవలనని దేవుడు ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలు చేయడానికి. అంటే నువ్వు సత్క్రియలు చేయాలి. సత్క్రియలు అనగా వాక్య సంబంధమైన క్రియలు చేయాలి. దేవుని వాక్యాన్ని నీవు ఈ భూమి మీద సర్వలోకానికి ప్రకటించాలి, ప్రజలకు అందించాలి. ఇలా నువ్వు చెయ్యాలని, వాటి యందు మనము నడుచుకొనవలనని దేవుడు ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలు నీకు తెలియలేదని ఈ లోకానికి దేవుడు యేసును పంపించి చేసి చూపించి ఆయనతో అనిపించాడు, నేనే మార్గం, రండి. నేనేం చేశాను? వచ్చాను. నేనేం చేశాను? మొదటి తిమోతికి రాసిన పత్రిక 3వ అధ్యాయము 16వ వచనం చూడండి. మొదటి తిమోతి 3వ అధ్యాయము 16వ వచనము, నిరాక్షేపముగా దైవభక్తిని గూర్చిన మర్మము. చూడండి, దైవభక్తి, దేవుడంటే భక్తి భక్తి అంటున్నారు. చూడండి, దేవుడంటే భక్తి 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 అంటుంటారు చూడండి చాలా సంవత్సరాలుగా. దైవ భక్తిని గూర్చిన మర్మము, ఒక సీక్రెట్ ఉంది. అసలు భక్తి వెనుక ఉన్న రహస్యం ఏంటంటే, ఆయన సశరీరుడుగా ప్రత్యక్షమాయను, ఆయన శరీరముతో వచ్చాడు. ఆత్మ విషయములో నీతిమంతులని తీర్పు పొందాడు. దేవదూతలందరికీ కనబడ్డాడు. రక్షకుడని జనములలో ప్రకటింపబడ్డాడు. లోకముందు నమ్మబడ్డాడు. ఆరోహణమై తేజోమయుడైన, అంటే పరలోకానికి ఆయన ఇలా చేసి ఇలా ఉండి అలా వెళ్ళిపోయాడు. నీవు సశరీరుడుగా వచ్చావు. ఆత్మ విషయంలో నీతిమంతుడని నీతిపరుడని నమ్మబడాలి. దేవదూతలందరికీ నువ్వు కనబడుతున్నావు దేవుని పని చేస్తే.
నువ్వు కూడా ఏం చేయాలంటే ఆయన రక్షకుడని జనములలో నువ్వు ప్రకటించాలి. లోకమందు అందరిని నమ్మించాలి. మళ్ళీ నువ్వు పరలోకానికి వెళ్ళిపోవాలి. అంటే పరలోకానికి వెళ్ళాలి అంటే ఒక మార్గాన్ని యేసుక్రీస్తు వారు లోకములో చూపించి, నేనెలా బ్రతికి వెళ్ళానో నీవు అలాగే చేసి వెళ్ళాలి. వాళ్ళకి లోకము పుట్టినది మొదలుకొని సిద్ధపరచబడిన రాజ్యం, మీ కొరకు దేవుడు ఒక పట్టణమును సిద్ధపరిచి ఉన్నాడు. రెడీ. నువ్వు ఆ పట్టణానికి వెళ్ళాలి అంటే ఈ లోకములో అన్ని పట్టణాలకు ఈ సువార్తను నువ్వు అందించాలి. యేసుక్రీస్తు వారు ఎన్ని ప్రాంతాలకు తిరిగారు? యేసు తర్వాత అపోస్తలులు ఎన్ని ప్రాంతాలకు తిరిగారు? అపోస్తలుడైన పౌలు ఎన్ని ప్రయాణాలు చేశాడు? ఆసియాలో సువార్త, యూరోప్ ఖండంలో సువార్త, ఆఫ్రికాలో సువార్త, మంది ద్వీపాలు మిలితే, సైప్రస్, ఇలాంటి ప్రాంతాలలో నువ్వు ఎప్పుడైనా వెళ్ళావా? ద్వీపానికి వెళ్ళావా? ద్వీపానికి ఏంటి, పక్క వీధికే రాలేదు నువ్వు. ఒక పక్క వీధికే రావు. ఏదో నిన్న తిట్టాను కనుక తట్టుకోలేక మీరు తెంపుకొని వచ్చారు. అయితే నిన్న కూడా బలేగిచ్చానులేండి. వస్తారా మీరు? ప్రియమైన దేవుని పిల్లరా, ఎన్ని ప్రాంతాలు పౌలు తిరిగాడు, ఎన్ని ప్రాంతాలు అపోస్తలులు తిరిగారు, ఎంత సువార్త చేశారు. సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్త ప్రకటించండి అని. కారు ఉందా, సైకిల్ ఉందా, మోటార్ సైకిల్ ఉందా, ఆటో ఉందా, విమానం ఉందా, రైలు ఉందా, ఏముందని తిరిగారండి సర్వలోకానికి. అన్నీ ఉన్నా తిరగలేని నీవు ఏమీ లేకుండా తిరిగారు అంటే నేను చెప్పు మాటల ప్రకారము మీరు చెయ్యాలని చెప్పాడు. అది వాళ్ళకి ఎక్కింది. నేను ఎలాగైతే భూమి మీద శరీరముతో వచ్చి నీతిమంతులని తీర్పు పొంది అందరికీ కనిపించి లోకమందు నమ్మబడి ప్రకటించి ఎలాగైతే నేను వెళ్ళిపోయానో నా మార్గములో నీవు కూడా వెళ్ళిపోవాలి అని, పరలోకానికి అందరూ ప్రయాణము ఇలాగే వేయాలి అని, ఇలాగే చెయ్యాలి అని, నేను నడిచిన బాటలో మీరు నడవాలి అని. ఒకరోజు హానోకైతే దేవునితో నడిచాడు అని హానోకు గురించి చెప్పుకున్న ఈ క్రైస్తవ ప్రపంచం, నువ్వు కూడా ఎవరితో నడుస్తున్నావని ఆయన అనుకోవాలి. 1 యోహాను 1వ అధ్యాయము 7వ వచనము, 1వ అధ్యాయము 1 యోహాను 7వ వచనము, అయితే ఆయన వెలుగులోనున్న ప్రకారము మనమును వెలుగులో నడచిన ఎడల వెలుగులో నడు, వాక్యములో నడు, ఆయన వెంట నడు, ఆయన మార్గములో నడు. నువ్వేం చేయాలి? నడు. ఆయన వెలుగులో ఉన్న ప్రకారమును నీవును వెలుగులో నడచిన ఎడల యేసుతో నడవాలి. అందుకే పాట కట్టారు, యేసుతో టీవీగాను పోదమా. యేసుతో నడవాలి. ఎప్పుడు? హానోకు దేవునితో నడిచాను, నేను యేసుతో నడిచాను. పేతురు 1వ పత్రిక 2వ అధ్యాయము 21వ వచనము, క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి మీరు తన అడుగు జాడలయందు నడుచుకొనున్నట్లు మీకు మాదిరి ఉంచిపోయెను. ఇది కరెక్ట్. మీకు ఆయన మాదిరి ఉంచిపోయెను. పరలోకానికి వెళ్ళాలి అంటే ఎలా వెళ్ళాలో అది మీకు మాదిరి ఉంచిపోయాడు. ఏంటి మాదిరి? యేసే మాదిరి. యేసు ఏం మాదిరి? పుట్టాడు, దేవుని కోసం చెప్పాడు,
అందరికీ మంచి మంచి పరిచర్య చేశాడు, స్వస్థతలు చేశాడు, రోగులను స్వస్థపరిచాడు, అనేక మందికి భోజనం పెట్టాడు. ఇంకా అలా ప్రయాణం చేస్తూ ఏ పాపము చేయకుండా ఉన్నాడు. పాపము చేసిన వారిని క్షమించాడు. చివరికి శిలువ మీదకి ఎక్కిపోయాడు, ప్రాణం పెట్టాడు. ప్రాణం పెడితే అంతటితో ముగించలేదు. ఆ ప్రాణం పెట్టక ముందు ఆయన వెళ్ళిన తరువాత ఆయన గురించి ప్రకటించడానికి 12 మందిని రెడీ చేశాడు. ఇది ఆయన వెళ్ళిన మార్గం. యేసు ఇలా వెళ్ళిపోయాడు. నువ్వు పుట్టాలి, నువ్వు కూడా బ్రతకాలి, నువ్వు కూడా చెప్పాలి, నువ్వు చిన్న ధర్మ కార్యాలు చెయ్యాలి. ఇవన్నీ చేసుకున్న తర్వాత చివరిగా నీవు ప్రాణం పెట్టాలి. ప్రాణం పెట్టే ముందు నువ్వు కూడా కొంతమందిని, ఒక 20 మందినో 30 మందినో 50 మందినో తయారు చేయాలి. ఏం చేశావు? ఒక ప్రిన్సిపాల్ చేశాడు, ఒక డిప్యూటీ డైరెక్టర్ చేస్తున్నాడు, అలాగే ఒక లెక్చరర్ చేస్తున్నాడు. నువ్వు సంఘంలో కూర్చొని ఏం చేశావు? ప్రభువా ప్రభువా అనే అన్నావేమో. నువ్వు ప్రభువా ప్రభువా అని అన్నావేమో. ప్రార్థిస్తే ఆమెనని అన్నావేమో. పాట మాత్రమే సరిగ్గా ఒకవేళ పాడలేదేమో. పాట రాదు, ప్రసంగము రాదు, దేవుని గురించి చెప్పడము రాదు. దేవుని గురించి నీవు కూడా బాగా బైబిల్ నేర్చుకొని నేను చెప్పాలి అనుకునే మనసు నీకు లేదు. దేవునికి ఇవ్వవు, సభలు పెట్టినా రావు. ఒక్క ఆదివారమును మాత్రమే నేను వస్తాను, అది కూడా నాకు సెలవు కనుక. నీలాంటి ఆదివారం భక్తులకి సోమవారం నుండి శనివారం వరకు గవర్నమెంట్ ఎంప్లాయీస్ అన్నిటికీ రెడీగా ఉంది. ఏది? లోకము పుట్టినది మొదలుకొని మీ కొరకు సిద్ధపరచబడిన నరకం. దేవుడు అది రెడీ చేశాడు. అది రెడీ, ఇది రెడీ. నువ్వెక్కడ రెడీ అయిపోయావు? నువ్వెక్కడికి రెడీ అయిపోవు? నీకేం చెప్పారు? నీకు పాస్టర్లు ఏం చెప్పారు? నీకు దేవచనులు ఏం చెప్పారు? అమ్మ కానుకిచ్చి వెళ్ళిపోయి తల్లి, అమ్మ ఆదివారం వచ్చే తల్లి, ఆ తర్వాత మిగిలిన సంగతులన్నీ నేను చూసుకుంటాను. ఒకని పని అంతా కాల్చి వేయబడిపోతాట. ఎందుకు? అయ్యగారే అన్ని చేసి వెళ్తాడు, నువ్వు మోసపోతావు. అయ్యగారు ఒకవేళ గుడ్డివాడైతే గుడ్డివాడికి తోవ చూపితే ఇద్దరు కలిసిపోతారు. ఎవరిని చూడాలి, ఎవరిని వెంబడించాలి, ఎవరి అడుగులో అడుగు వేయాలి, ఎవరు దేవునితో నడిచారు, ఎవరు క్రీస్తుతో నడుస్తున్నారు, నువ్వు నడవలసినది ఎవరితో, నువ్వు ప్రయాణించవలసిన మార్గము ఎవరి మార్గములో, ఇవన్నీ ఎవరు చెబుతారు, ఎవరు వివరిస్తారు, నీ బుర్రకి ఎవరు ఎక్కిస్తారు? ఎంత కష్టం అండి, ఎంత కష్టం. నిన్ను కూర్చోబెట్టడానికే కష్టమైపోతే ఇన్ని బాధలు, ఇన్ని కష్టాలు, ఇంత పని నువ్వు చేస్తావా? భర్తకైనా సేవ చేయగలవు, పిల్లలకైనా సేవ చేయగలవు. గవర్నమెంట్ వారి స్కూళ్లలోనైనా స్కూల్ టీచర్గా 100 మంది పిల్లలకు కేకలేసైనా నువ్వు వాళ్ళనైనా అక్కడైనా పని చేయవు. కానీ ఇక్కడికి వచ్చి దేవుని మాటలు నేర్చుకొని దేవుని మాటలు చెప్పమ్మా, నేర్చుకోమ్మా మాస్టర్ అమ్మా అంటే ఏమంటారు? ఈ పని వద్దండి, మేము బిఈడి, మేము అటు ఆ టీచర్లు వాళ్ళకి వాళ్ళు నేర్పించుకొని నరకానికి వెళ్ళాలని మేము డిసైడ్ అయిపోతే, వాళ్ళకేదో కాలేజీలో పాఠాలు చెప్పుకొని మేము నరకానికి వెళ్ళిపోవాలనుకుంటే ఇదేంటండి అని మీరు అనుకుంటున్నారు. అసలు నువ్వు ఎందుకు పుట్టేవి ఇక్కడ? ఇలా తోక జాడించిన వాళ్ళందరినీ తోక కట్ చేయాలని లోకము పుట్టినప్పుడే నిన్ను కూడా పుట్టించి ఈ లోకంలో నిన్ను దించి ఆ లోకం రెడీ
అని అన్నాడు దేవుడు. ఇప్పుడు ఏం చేయాలి? పరలోకానికి ప్రయాణం, పరలోక మార్గములో నడవాలి. ఎవరి వెంట వెళ్ళాలి, ఎవరితో వెళ్ళాలి, ఎవరు చేసినట్టు చెయ్యాలి. ఎవరు చేసినట్టు చెయ్యాలి? దేవుని నమ్ముకున్న పిల్లలు ఏం చేశారో అది చెయ్యాలి. దేవుని ప్రవక్తలు ఏం చేశారో అది చెయ్యాలి. అపోస్తలులు ఏం చేశారో అది చెయ్యాలి. ఏం చేశారు వాళ్ళు? వాక్యం అంతటా ప్రకటించి ఆ ప్రకటించబడినటువంటి మాటలన్నిటినీ ఒక దగ్గరకు చేర్చి 27 పుస్తకాలు, 39 పుస్తకాలు, 66 పుస్తకాలను ఒక బైబిల్ గ్రంథముగా దీనిని సిద్ధం చేసి వెళ్ళిపోయారు. ఈ బైబిల్ ముద్రింపబడడానికి ఈ బైబిల్లో అక్కడక్కడ పేతురు గారు రాసిన పత్రికలు, యోహాను గారు రాసిన పత్రికలు, యూదా గారు రాసిన పత్రికలు, అపోస్తలుడు పత్రికలు, పాత నిబంధనలో పత్రికలు, ఇవన్నీ పుస్తకాలన్నిటినీ జాయింట్ చేయడానికి ఎంత కష్టపడ్డారు వాళ్ళు. నువ్వేం చేసావు? చదవడానికి నీకు చిరాకు ఉంది, నీకు చదవడానికి ఇష్టం లేదు. బైబిలా కొనుక్కున్నా చదవు. మరి నువ్వు ఎక్కడికి వెళ్తావు? చదవలేని నీవు ప్రాణం పెట్టేస్తావా? దేవుని దగ్గరకు రాలేని నీవు ప్రాణం పెట్టి పరలోకానికి వెళ్తావా? అందుకే రక్షణ పొందువారు కొద్దిమంది. ఆ రక్షణలోనికి నువ్వు రావాలంటే, ఆ లోకానికి వెళ్ళాలంటే యేసు మార్గములో నువ్వు వెళ్ళిపోవాలి. ఆ యేసు మార్గంలో అపోస్తలులు ఎలా వెళ్ళారో, ఎలా చేశారో మీకు కళ్ళకు కట్టినట్టుగా ఒక పాట చేశాను. ఆ పాట వినండి, మొత్తం చూడండి, ఏం జరుగుతుందో చూడండి ఒకసారి. అపోస్తలులు కార్యాలు చేశారు. నువ్వేం కార్యాలు చేశావు? దేవుడు తన కార్యములు ముగించి విశ్రమించిన ప్రకారం నిన్ను కూడా కార్యాలు చేయమన్నాడు. ఈ భూమిలో పని ఉందని ఆ దేవుడుంచాడని, ఈ భూమిలో పని ఉందని ఆ దేవుడుంచాడని, చేశాడు నీ కొరకు ఈ సృష్టిని, చెప్పాడు నీకే తన మాటని, తన కార్యము ముగించి వెళ్ళాడు, తనలాగే చెయ్యాలని చెప్పాడు. ఈ భూమిలో పని ఉందని ఆ దేవుడుంచాడని, ఈ భూమిలో పని ఉందని ఆ దేవుడుంచాడని. చేశారు అపోస్తలుల కార్యాలు, చేయాలి ఆ దేవుని కార్యాలు. పగలైన రాత్రైన ఆ దేవునిలాగే చెయ్యాలి నీవు తన కార్యము. చేశాడు దేవుడు నీ కొరకే కార్యాలు, తన కార్యాలు ముగించి వెళ్ళాలిగా.
తన కార్యము ముగించి వెళ్ళాడు, అలాగే చేయాలని చెప్పాడు. ఈ భువిలో పని ఉందని ఆ దేవుడుంచాడని, ఈ భువిలో పని ఉందని ఆ దేవుడుంచాడని. చేశావు ఎన్నో శుభకార్యాలు, చేశావు నీ సొంత కార్యాలు, ఆ దేవుని కోసం చేశావా కార్యాలు, శుభకార్యాలు అయితే చేశావురా. పాతాళమందే ఏ పని అయినా లేదు, ఈ భూమిలోన ఉన్నప్పుడే చేయాలిగా. పరలోకం వెళ్ళాలిలాగే ప్రభు పని చేశాడు ఇలాగే. ఈ భూమిలో పని ఉందని ఆ దేవుడుంచాడని, ఈ భూమిలో పని ఉందని ఆ దేవుడుంచాడని. చేశాడు నీ కొరకు ఈ సృష్టిని, చెప్పాడు నీకే తన మాటని, తన కార్యము ముగించి వెళ్ళాడు, తనలాగే చెయ్యాలని చెప్పాడు. ఈ భూమిలో పని ఉందని ఆ దేవుడుంచాడని, ఈ భూమిలో పని ఉందని ఆ దేవుడుంచాడని. అపోస్తలు చూసారండి, అలా తిరిగారు, ఎన్ని ప్రాంతాలకు తిరిగారు, బాప్తిస్మాలు ఇచ్చారు. నువ్వు చెప్పు, ఆ పాటలో ఉన్నవి నువ్వు ఏం చేసావు? చర్చిలో కూర్చున్నావు అంతే. అది కూడా వేస్తే బాగుంది, నాకు గుర్తు రాలేదు. లాస్ట్ నీ ఫోటో ఒకటి చర్చిలో ముసుగు వేసుకొని కూర్చున్న ఒక ఫోటో వేస్తే బెలేగున్నావు. ఎన్ని ప్రాంతాలు తిరిగారండి, ఎన్ని ఊర్లు తిరిగారండి. వాళ్ళు అందించబట్టేనండి ఈ లోకంలో ఎక్కడకు ఈ సువార్త వచ్చింది. ఇలా చెయ్యాలి అని భూమి మీద పని ఉందని దేవుడు తన పని చెయ్యాలి అని ఈ లోకంలో నిన్ను పుట్టించి, నాయనా నీకు నేను ఇవ్వాలనుకున్న ఆ లోకము, ఆ పట్టణము, ఆ రాజ్యము, లోకము పుట్టినది మొదలుకొని నీ కొరకు నేను సిద్ధం చేశాను. సిద్ధం చేసినటువంటి ఆ రాజ్యంలోనికి నువ్వు ప్రవేశించాలి అంటే ఇలాంటి కార్యక్రమాలు చేస్తూ, యేసు ఎలాగైతే ఇలాంటి కార్యక్రమాలు చేసి ప్రాణం పెట్టి వెళ్ళిపోయాడో, అపోస్తలులు ఎలాగైతే ఈ కార్యక్రమాలు చేసి ప్రాణం పెట్టి వెళ్ళిపోయాడో, నువ్వు కూడా ఇలాంటి కార్యక్రమాలు చేసి ప్రాణం పెట్టి వెళ్ళిపోవాలి. పరలోకానికి ప్రాణమే మార్గం, అది యేసే మార్గం, యేసు చూపించినదే మార్గం అని దేవుడు బైబిల్లో రాయించిన నీకు ఇవి ఎవ్వరూ చెప్పలేదు, ఇవి నీకు ఎక్కలేదు. నీకొకటే ప్రైజ్ లార్డ్, హల్లెలూయా, ఆమేన్, ఈ మూడు తప్ప ఇంకేమీ రావు. ఏం చెప్తావు? నేను ఒకరికి బాప్తిజం ఇచ్చానండి నువ్వు చెప్పగలవా? ఏంటి ఒక్క వ్యక్తి మార్చాను. నా పాటలు ఎవరైనా విని బాగున్నాయంటే అస్సలు పట్టించుకోను. ఏంటి మీ పాట విని నేను మారానండి, మీ పాట నన్ను మార్చిందండి అనగానే అప్పుడు నేను అనుకుంటున్నా, అమ్మయ్యా
పాట బాగుందని నువ్వు చెప్పలేదు, నాకు తెలుసు. ఆ పాట బాగుందని తెలుసు కదా. అదే మాట మీరు చెప్తే నాకేం ఫలం? నాకు అది అందుకే చేయలేదు. అది బాగుందని చెప్పడానికి చేయలేదు. నేను అది చేసి దాన్ని చూసి నేను కూడా అలా చెప్పాలనుకున్నానండి. నేను కూడా అలాగే మరి ఆ పాటలు విని, ఆ ఆత్మహత్యల పాటలు, ఇగో కొన్ని కొన్ని పాటలు విని నేను మారానండి, ప్రభువులోనికి వచ్చానండి. అది ఎంత బాగుంటుందండి. నువ్వెంతమందిని మార్చావు చెప్పు? నువ్వే కార్యక్రమాలు చేసావు చెప్పు? నువ్వు దేవుని కోసం ఏ పనులు చేసావు చెప్పు? ఎవరికైనా ఏమైనా చేసావా? అందుకే దేవుడు అనుకున్నాడు, నాయన పరలోకానికి రావాలి. ఆ పరలోకానికి రావాలి అంటే ఎలాంటి వారు పరలోకానికి వస్తారో, ఎలాంటి వారికి పరలోకం ఇస్తాడో అది దేవుడు బైబిల్లో రాయించాడు. ఈ సీక్రెట్ మీకు ఈ రాత్రి చెప్పేస్తాను. ఇది చేసేసారా పరలోకం హాయిగా మీరు వెళ్ళిపోతారు. మత్తయి సువార్త 25వ అధ్యాయము 34 చదివి 35 కొత్తాం. అప్పుడు రాజు కుడివైపున ఉన్న వారిని చూసి, నా తండ్రి చేత ఆస్తిని దింపబడిన వారులారా. యేసుప్రభు రెండో రాకడలో కుడివైపున ఉన్న వారిని, ఎడం వైపున ఉన్న వారి మేకలను గొర్రెలను దేవుడు వేరుపరిచేస్తాడట. అప్పుడు ఉంటారట యువతల సైడు, యువతల వైపు కూడా ఉంటారట. అప్పుడట కుడివైపున ఉన్న వారిని చూచి, రండి, లోకము పుట్టినది మొదలుకొని మీ కొరకు సిద్ధపరచబడిన రాజ్యమును స్వతంత్రించుకోనుడి అని చెప్తారట. ఆయన చెప్తాడట. అప్పుడు నేను ఆకలి గొంటిని, అబ్బబ్బబ్బా, నేను ఆకలి గొంటిని, మీరు నాకు భోజనం పెట్టారు అని అన్నాడు. వాళ్ళు వింటున్నారు, ఇప్పుడు మీరు వింటున్నారు. ఏమని? నేను ఆకలి గొంటిని, మీరు నాకు భోజనం పెట్టిదిరి. నేను దప్పిగొంటిని, మీరు నాకు దాహముకు నాకు ఇచ్చితిరి. పరదేశినై ఉంటుని, నన్ను చేర్చుకుంటుని. దిగంబర్నై ఉంటుని, బట్టలిచ్చారు. రోగినై ఉన్నాను, నన్ను చూడవచ్చితిరి. చెరసాలలో ఉంటుని, నా యొద్దకు వచ్చితిరని చెప్పును. అందుకు నీతిమంతులు కుడివైపున ఉన్నవారు, ప్రభువా, ఎప్పుడు నువ్వు ఆకలి కొన్నావు? ఎప్పుడు భోజనం పెట్టాము? ఎప్పుడు నువ్వు తప్పుకుంటా మేము చూసాము? ఎప్పుడు మేము దాహం ఇచ్చాము? ఎప్పుడు పరదేశంలో ఉంటున్నా చూచి నిన్ను చేర్చుకుంటుమి? దిగంబరవై ఉండట చూసామా? మేము బట్టలు ఇచ్చామా? ఎప్పుడు రోగి ఉంటుమి? చెరసాల్లో ఉండుటేనను చూచి నీ యొద్దకు వచ్చిందని ఆయనను అడుగుతారు. అందుకు రాజు, మిక్కిలి అల్పులైన ఈ నా సహోదరులో ఒకనికి మీరు చేసితిరి గనుక నాకు చేశారు. ఒకనికి, ఈ నా సహోదరులలో ఒకనికి మీరు చేశారు. ఒక నెహెమ్యాకి, ఒక ఉపేంద్రకు, ఒక సంతోష్కి, ఒక దావీదుకి, ఒక జాన్సన్ విక్టర్కి, మిక్కిలి అల్పులైన ఈ నా సహోదరులలో దేవుని పని నిజముగా చేస్తున్నటువంటి వాళ్లకు మీరు సహాయం అందిస్తే, ఒక్కరికి ఇస్తేనట నా తండ్రి చేత ఆశీర్వదింపబడిన వారులారా రండి. అందుకే ఏఐటిసిసి మీకు తెలీదు, ఏదో ఇతనికి వస్తే ఏదో నేను భోజనం పెట్టానండి, డబ్బులు ఇచ్చానండి మీరు అనుకుంటారు. ఆయన వచ్చానండి ఏముందండి బట్టలు ఇచ్చాను అనుకుంటారు. కానీ ఈయన సహోదరులలో ఒకనికి, ఈయన సహోదరుల్లో అపోస్తులైన పౌలుకి, ఈయన సహోదరులో పేతురుకి, ఈయన సహోదరులలో ఆంధ్రేకి, ఈయన సహోదరుల్లో బర్తలోమేకి, పేతురుకి, అపోస్తులు 12 మందిలో ఈయన సహోదరులలో ఒకరికి చేశారు. మీరు నాకు చేశారు. ఎప్పుడైనా
మీరందరూ వస్తే మీ అందరికీ భోజనాలు ఉండారటండి. ఎవరుండారు? చేతులెత్తండి. భోజనాలు ఉండిన వాళ్ళు ఇప్పుడు ఇద్దరు, 3, 4, 5 చూసారా? వాళ్ళు భోజనం పెట్టారు. వాళ్ళు అనుకుంటారు ఇది లెక్కల్లోకి రాదు, ఇది లెక్కించుకోరు. మీటింగ్ అయితేనే, వాక్యం అయితేనే అనుకుంటారు మీరు. ఇది రాశాడు కనుక మీకు తెలిసిపోయింది కనుక మీకు ప్రీతిగా ఉంది. ఏమనుకున్నారు? దేవుని పిల్లలు నిజముగా దైవ సేవకులు అనుకునే వాళ్లకు తప్పకుండా నువ్వు సహాయం చేసేవో, నువ్వు గుర్తించావో, నిజంగా యథార్థముగా నువ్వు చేస్తే దేవుడు నిజంగా నిన్ను ఒకరోజు జ్ఞాపకం చేసుకుంటాడట. ఎందరికీ చేశావు? ఒక ఆవిడ పోయిన సంవత్సరం అనుకుంటాను ఇక్కడే ఉంది గ్రౌండ్లోనే, అన్నయ్య మీకు చాలా రోజులుగా మీకు నేను పాటలకు డబ్బులు ఇద్దాం అనుకున్నాను అని 5,000 రూపాయలు ఇచ్చి ఎవరికి చెప్పొద్దు అన్నయ్య, నేను ఇస్తున్నానని చాలా కాలంగా ఇద్దాం అనుకున్నాను, మీకు నేను ఇచ్చాను అని అన్నాను. అప్పుడు నేను ఏమనుకున్నానంటే, అదేలేండి నేను అనుకున్నాను ఈ వాక్యం నాకు తెలుసు కదండి, ఒకరోజు నువ్వు ఇచ్చినది ఒకరోజు దేవుడు గుర్తు చేసుకుంటాడు. అవును. అలాగే ఖమ్మంలో మొన్న బాబు 10,000 ఇచ్చాడు. ఇస్తున్నాము, ఏదో జాన్సన్కి ఇచ్చాము, ఏదో పాటకి ఇచ్చాము కదా, ఏమి ఇచ్చేవాలే, మేము చాలా డబ్బు వాడుకున్నాంలే, ఏముందిలే ఇదని మీరు అనుకోవచ్చు. కానీ మీరు పరలోకానికి వెళ్ళడానికి ఇలాంటి ధర్మ కార్యాలు చాలా అవసరం. మీరు నా నామమును బట్టి చేసినటువంటి ఉపచారము మరుచుటకు దేవుడు అన్యాయస్తుడు కాడు. హెబ్రీ పత్రిక 6:10 మీరు చేసిన కార్యము, మీరు పరిశుద్ధులకు ఉపచారము చేసి ఇంకను మేము పోయిన సంవత్సరం ఇచ్చాము, నెక్స్ట్ ఇయర్ ఇస్తాము, మేము వీళ్ళకి బట్టలు ఇచ్చాము, వాళ్ళకి భోజనం పెట్టాము, ఉపచారము చేయుచుండుట చేత తన నామమును బట్టి చూపిన ప్రేమను మరుచుటకు దేవుడు అన్యాయస్తుడు కాడు. ఏం చేశావు? ఈ యేసు ఎందరికో భోజనాలు పెట్టాడు, ఎందరికో రోగాలను బాగు చేశాడు. నువ్వు ఎవరైనా రోగంతో ఉన్నవారు, ఒక దైవజనుడు నిజముగా పేదవాడు, అలాంటి వాడు దేవుని సేవ చేస్తున్నటువంటి ఒక రాంబాబు అవనివ్వండి, లేకపోతే విజయరావు కానివ్వండి, హనుమంతరావు కానివ్వండి, నిజముగా దేవుడు అంటే ఇతనికి ఇష్టం అండి, ఇతరండి దేవుడు అంటే పిచ్చిపోతాడండి, దేవుడు అంటే వచ్చేస్తాడని అనుకునేటటువంటి ఎవరు కానివ్వండి, అలాంటి వాళ్ళకి నువ్వు వచ్చి వాళ్ళకట రోగినే ఉన్నప్పుడు నువ్వు పరామర్శిస్తేనట, నేను రోగి అనే ఉంటుని, రాంబాబుకు రోగం వస్తేనట యేసుప్రభుకు రోగం వచ్చినట్టట. ఏటో మరి లింకు నాకు అర్థం అవుతా. బైబిల్ చదివినప్పుడు దీప్నాయన అనుకున్నాను. ఒక సుందరరావు గారికి బాగాలేదు, అప్పుడు నువ్వు వచ్చేవనుకో, ఎవరికి బాగాలేదట? సుందర్రావుకు బాగాలేదని మీరు అనుకుంటున్నారు, కానీ యేసుప్రభు అంటున్నాడు నాకు బాగాలేదు. ఒక మనిషిని అతను ఒక సేవకుడు అనకుండా అతను ఎవరో కాదు, అతను నేనే. ఎంత మంచి మనసు దేశం. మీరు కూడా ఏమనుకోవాలి? యేసుప్రభు బాగాలేదు పదని చూడటానికి వెళ్దాం, యేసుప్రభుకు బట్టలు ఇవ్వాలి, యేసుప్రభుకు భోజనం పెట్టాలి. ఇప్పుడు భోజనాలు వడ్డిస్తారు కదండి, అప్పుడు ముందు మీరు వెళ్ళిపోయి ప్లేట్లతో దడదడలాడించకూడదు. పదండి మనం అందరం కలిసి వండుదాం, పదండి మనం అందరం యేసుప్రభుకి నిజముగా దేవుని సేవకుడని అతను నువ్వు యేసుప్రభు అని అనుకోగలుగుతున్నావా? నువ్వు వాళ్ళకు అనుకోగలిగితే, వాళ్ళకు నువ్వు చెయ్యగలిగితే, ఒకరోజు రెండో రాకడలో తప్పకుండా నిన్ను పిలుస్తాడు ఆయన.
ఇలా కూడా పరలోకానికి వెళ్ళడానికి అవకాశం ఉంది. పరలోకానికి వెళ్ళే మార్గం సామెతలు 8వ అధ్యాయము 32, 33, 34. సామెతలు 8వ అధ్యాయము 32, 33, 34. నా పిల్లలారా, నా మాట ఆలకించుడి. నా మార్గములను అనుసరించేవారు, నా మార్గములు పరలోకానికి వెళ్ళడానికి మార్గాలు. సువార్త ప్రకటించి వెళ్తావా? దేవుని పని చేసి వెళ్తావా? ఒక సహోదరులకు, ఈ నా సహోదరులలో ఒకరికి దేవుని కుమారుడు, దేవుని పని చేసేవాడని నిజమైన దైవ సేవకుడికి సహాయం చేస్తావా? ఎన్ని ధర్మ కార్యాలు చేస్తావు చెప్పు? ఎంతమందికి జీతాలు ఇస్తావు చెప్పు? VOUI ద్వారా ఎంతో మంది మొన్న సెమినార్లో నీకు 5,000 ఎవరెవరో ఉద్యోగాలు చేసుకుంటున్నటువంటి విదేశంలో ఉన్నవారు, స్వదేశంలో ఉన్నవారు ఏంటి ప్రతి నెల మేము జీతం ఇస్తామండి అనుకుని ఒక అతనైతే మొత్తం చెక్కు రాసి ఇచ్చాడు. నెల రోజులకు కావాల్సిన, సంవత్సరానికి కావాల్సిన చెక్ అంతా ఇచ్చాడండి మొత్తం. ఆయనకి 5, ఇదిగో 3 లక్షలు చెక్కు. ఏంటండి ఇవన్నీ? ఎవరండి ఇస్తారు? 50,000 సంపాదించుకుంటున్నావే, 20, 30, 40,000 సంపాదించుకుంటున్నావే, పొలం పండించుకొని పంటలో ఉన్న డబ్బంతటిని నువ్వు సంపాదించుకుంటున్నావే, ఎవరికైనా ఇచ్చావా నువ్వు? నీవు, నీ కుటుంబము, నీ భార్య, నీ పిల్లలు, నీ వాళ్ళకైనా ఉపయోగించేది. అలాగైతే నువ్వు పరలోకానికి వెళ్తావా? పరలోకానికి వెళ్ళే మార్గము ఇరుకైనదైనా ఆయన ఆ మార్గములో కూడా కొంతమందిని పంపించేయాలి అని దేవుడు ఏదో ఒక రకంగా వీళ్ళని పాస్ చేయాలని అనుకుంటే నువ్వెక్కడ పాస్ అవుతావు? చూసుగాపి కొట్టి రాయండి అమ్మా అన్నా నువ్వు పరీక్షకు రాయలేదంటే నిన్నేం చేయాలి? నిన్నేం చేయాలి? ఆ వీధిలో ఉన్నోడిని, గుడ్డోళ్ళని తీసుకొచ్చాను అంటున్నా. ఆయన ఎలాగోలాగా మరికెందుకు టైం అయిపోయింది, దుకాణం క్లోజ్ చేసేద్దామని. అంతే కదండి, ఇదంతా అయిపోవాలి, ఎలాగోలాగా అయిపోవాలని. ఏమండి, పరలోకానికి వెళ్ళాలి అనుకుంటానండి, ఆయన నీకు ఇవ్వాలి అనుకునేటప్పుడు ఆయన నీ పాపాలన్నీ కడిగేసుకోవాలనుకున్నాడు. నిన్ను ఎలాగోలాగా లోకానికి రప్పించేసుకోవాలనుకున్నాడు. నీకెన్నో సంవత్సరాలుగా ఎంతో మందితో బోధలు వినిపించి ఇంకా మారవని తెలిస్తే నిన్ను చంపేసి నరకానికి పంపించేస్తున్నాడు. కానీ ఎన్ని సంవత్సరాలు నీకు బోధిస్తున్నాడు ఆయన. ఎన్ని ఆలయాల్లో చెప్పాడు, ఎన్ని గదుల్లో చెప్పాడు, ఎన్ని రోడ్ల మీద చెప్పాడు, ఎన్ని వీధుల్లో చెప్పాడు, ఎన్ని పెద్ద పెద్ద సౌండ్ బాక్సులు పెట్టించి, హార్న్స్ పెట్టించి నీకు వినిపించాడు. ఎన్ని విన్నా నువ్వు మారలేనప్పుడు, నువ్వు దానిని విననప్పుడు, దానిని పాటించలేనప్పుడు నీకెందుకు పరలోకం? అందుకే నువ్వు ఇక్కడ పుట్టి ఇక్కడ వెళ్ళిపోతున్న బెస్ట్. నా తండ్రి చేత ఆశీర్వదింపబడిన వారు రండి. మేమెప్పుడు చేసామంటే ఇదిగో ఇవి చేశారు కనుక ప్రియమైన దేవుని పిల్లరా, మీరు చేయాలి, మనమే చేయాలి. క్రైస్తవుడికి సహాయం అందించాలి. ఒక సహోదరుడు మనమే చేయాలి. క్రైస్తవులు కాని అన్యజనులకు కూడా క్రైస్తవుడే సహాయం అందించాలి తప్ప ప్రపంచములో మనకంటే గొప్ప సహాయం ఎవరు అందించలేడండి. ఎంతమంది ఉన్నారు క్రైస్తవులు? వేల మంది, లక్షల మంది, కోట్ల మంది ఉన్నారు క్రైస్తవులు. మీరందరూ సహాయం అందిస్తే ప్రపంచంలో ఉన్న అన్ని ప్రభుత్వాలు పడిపోయి క్రైస్తవ సామ్రాజ్యమే ప్రపంచాన్ని పరిపాలిస్తుందండి. నువ్వు దోచుకునే దానివే, నువ్వు దోచుకునేవాడివే, నువ్వు దేవుని కోసం ఇవ్వాలనుకునేవాడివే, ఇవ్వాలనుకోలేని వాడివి. ఎప్పుడు సంపాదన 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 దాచేసుకోవాలనుకుంటే ఎప్పుడు నువ్వు పరలోకానికి వెళ్తావు? ఆయన రాబోతున్నాడు. ఆ రోజు ఆయన లోకము పుట్టినది మొదలుకొని మీ కొరకు నేను సిద్ధపరిచాను.
ఆ లోకాన్ని దేవుడు అప్పుడు మీకు ఇవ్వాలనుకోలేదు. ఎందుకంటే ఈ భూమి మీద దేవుని కొరకు దేవుని ఇష్టాన్ని నెరవేరిస్తేనే, మీ ప్రాణాధారమైన ఈ ఆహారము ఒక సహోదరుడికి ఇస్తేనే, మీ ప్రాణం కోసం వాడుకోవలసిన ఈ ధనాన్ని ఒక సహోదరుడికి ఇస్తేనే, మీ డబ్బుని ఖర్చు పెట్టి బట్టలు కొని ఒక సహోదరుడికి ఇస్తేనే, ఈ డబ్బంతా నీకు ఉపయోగించుకుంటున్నటువంటి ఈ సమయంలో ఈ ధనాన్ని దేవుని కొరకు నువ్వు అర్పించుకొని అర్పించి ఒకరోజు ప్రభువు నందు నువ్వు నిద్రించాలి. ఇప్పటి నుండి ప్రభువు నందు మృతులు ధన్యులు. ఆయన రాసేశాడు, నువ్వు దేవునిలో, దేవుని పనిలో, దేవుని సేవలో నువ్వు మృతి నొందాలి. కనుక ప్రియమైన దేవుని పిల్లరా, పరలోకానికి వెళ్ళాలి అంటే, పరలోకానికి కావాలనుకుని దేవుడు మీకు ఇవ్వాలి అనుకొని ఆయన ఒక పని చెప్పాడు. ఆ పని చేసి వెళ్ళిపోండి, పని చేసి వెళ్ళిపోండి. చెప్పండి అన్ని వీళ్ళకి వెళ్ళి చెప్పండి. పరలోకానికి వెళ్ళిపోయారు అనుకో, ఒకవేళ పరదేశకి వెళ్ళిపోయారు అనుకోండి, అక్కడ ఏముంటుంది తెలుసా? చివరగా లాస్ట్ ప్రసంగి 9వ అధ్యాయం 10వ వచనం, చేయుటకు నీ చేతికి వచ్చిన ఏ పనేనను నీ శక్తి లోపము లేకుండా, ఎండని చలని ఇలాంటివి అనుకోకుండా నువ్వు చెయ్యు. నీవు పోవు పాతాళమందు, పాతాళంలో పని లేదు, పాతాళంలో పని లేదు. పరదేశకి వెళ్తే పని చేస్తారా? పరలోకానికి వెళ్తే పని చేస్తారా? అక్కడ కూడా దేవుడు ప్రభువుని చెప్పండి, ప్రకటించండి అంటాడా? పరలోకానికి వెళ్తే ఏముంటుందండి? ఏ పని లేదటండి, అంటే పనే లేదట. అక్కడ బైబిలే చదవవలసిన పని లేదు. మరి ఎక్కడ చదవాలి? ఎక్కడ పని చేయాలి? ఎంత చేయాలి పని? ఎంత చేయాలి? సభలుంటే పని చేయాలి, ఆదివారం వస్తే పని చేయాలి, ఇంకేముంది పెద్ద పని? చిన్న పని చేయాలి. ఇక్కడే దేవుని గురించి ప్రకటించాలి. అక్కడికి వెళ్ళిపోతే పని లేదేటండి. అదేమిటో మరి. పని లేకుండా ఎలాగుంటాము ఏంటి? పని ఉండదటండి. పని ఉండదు ఎంతకాలం? తరతరాలు, యుగాలు. నువ్వు ఉన్నంత కాలము, ఆత్మ చావనంత కాలము పని లేదు. మూడోసారి ఎక్కడుంది పని? రావాలి సభలకి, వెళ్ళాలా? సభలకి, ఆరాధనకి వెళ్ళాలా? రేపు లేడీస్ మీటింగ్కి వెళ్ళాలా? ఎక్కడుంది పని? ఇక్కడే. పదండి, ఇప్పుడే కదండి పని ఉందని అనుకుని పనికి బయలుదేరిపోవాలి. కనుక ప్రియమైన దేవుని పిల్లరా, చిన్న పని ఇది ఇక్కడేనండి. ఇంకా తర్వాత ఏం పని లేదు. పని చేయాలనుకున్న అసలు పని లేదు. ఏం పని ఉందండి? ఆ రాజ్యమును స్వతంత్రించుకొని దేవుడు నీ కొరకు సిద్ధపరిచిన ఒక మహాపట్టణము, ఆ లోకానికి నువ్వు వెళ్ళిపోయిన తరువాత ఏ పని అండి? వాళ్ళు దేవదూతలు నీకు పని చేయాలి తప్ప నీకే పని ఉండదు. ఏ పని ఉండదు. తినే పని లేదు, తాగే పని కాదు, వెళ్ళే పని కూడా లేదు. అది కూడా కష్టమే కదండి. ఏం పని లేదటండి, ఏం పని లేదు. మరి పని లేకుండా ఏం సుఖం ఉంటుంది? ఆ లోకానికి రండి, ఆ లోకానికి వెళ్ళిపోతాం. పదండి, ఏదైనా పని ఉంటే ఇక్కడ చేసుకోండి. ఏ పని? పొలం పనులు కాదు, గొప్పు తవ్వి, మొక్క నాటి, నాగలతో దున్ని, బుర్ర మీద బస్తాలు ఎత్తుకొని అలాంటి పని. సూట్ వేసుకొని, ఇలాంటి మైక్ పెట్టుకొని చక్కగా దేవుని పిల్లలకు మాటలు చెప్పడం ఇది బాగుందా? తెల్లవారు ఏమైనా చూడగలమల్లి ఏంటి? ఆ పొలం కిల్లని చూడగలం? ఇలాంటి పని వదిలేసి, ఇంత హాయిగా ఉన్న పని వదిలేసి, దేవుని మాటలు చెప్పండి, దేవుని గురించి పని చేయండి, దేవుని మాటలు నేర్పించండి, అనేక మందిని కూర్చోబెట్టండి. ఎంత క్లాస్ అయిన జాబ్ నువ్వు చేయలేకపోతున్నావంటే, ఇలాంటి పని చేయలేకపోతున్నావంటే, నీలాంటి వాడికి స్వర్గం ఇవ్వకూడదు. నీలాంటి వారికి నరకానికి పంపించడమే
మంచిది. ఆయన తీర్పు న్యాయం. న్యాయం. ఇంత మంచి పని నువ్వు చెయ్యకపోతే క్షణమాత్రముండు చులకని శ్రమ. ఏం శ్రమ? ఏం కూర్చున్నారు ఈ చెల్లో? నిన్న అయిపోయింది, అలవాటు అయిపోయింది. మొన్న అయిపోయింది, అలవాటు అయిపోయింది. ఈరోజు ఒక్క పెట్టేస్తుంది నాకు లోన. అయిపోయింది, ఇంకైపోయింది, ఇంకేం చేయలేనిపిస్తాం. కనుక ప్రియమైన దేవుని పిల్లరా, పని చేసి చేయండి, ప్రాణం పెట్టండి, పరలోకానికి వెళ్ళిపోండి. ఇలాగ కాకుండా నువ్వు వేరే మార్గంలో వెళ్ళిపోవాలనుకుంటే నువ్వు వెళ్ళలేవు.